హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే అట్ల తద్ది రోజు నేను పతివాయనం అయితే తీర్చుకున్నాను అనమాట. అది ఎలా తీర్చుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. పతివాయనం తీర్చడానికి అయితే మా అత్తయ్య వచ్చారు. ఎందుకంటే మా అత్తయ్యకి ఆల్రెడీ తీర్చేశారు మమ్మీ వాళ్ళు కాబట్టి, ఇంకా నాకు మా అత్తయ్య ముత్తైదుగా ఉండి వాయనం అయితే తీరుస్తున్నారు. ఇంక ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచేసాము. లేచి ఇల్లు ఊడ్చేసి మొత్తం శుభ్రంగా పసుబొట్లు అలాగే పూజ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ తెల్లవారకు ముందే మేమైతే భోజనం అయితే చేసేసామన్నమాట. పెళ్ళి కాకముందు ఏంటి అని అంటే అమ్మ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపేసి ముసలి మొగుడు వస్తాడు అని చెప్పేసి మనకి అన్నము, పెరుగు, పొట్లకాయ కర్రీ అలాగే గోంగూర పచ్చడి ఇవి వేసి పెడతారు కదా, అలా అన్నమాట. అయితే ఇంకా ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే వాయినాలు తీర్చుకునే వాళ్ళు కూడా అలాగే ఎర్లీ మార్నింగ్ భోజనం అయితే చేస్తారు. అయితే ఇంకా మా ఇంట్లో మా పాప ఉంది కాబట్టి పాపను కూడా అసలు పాపం ఎంత నిద్ర వస్తుందో తనని కూడా నిద్ర లేపించి ఒక 5 ముద్దల్లాగా అయితే తినిపించి మళ్ళీ పడుకోబెట్టామన్నమాట. బ్రష్ చేసి తినేసింది. తర్వాత ఇదిగోండి ముందు రోజే గోంగూర చట్నీ అలాగే పొట్లకాయ ఫ్రై అయితే మార్నింగ్ చేసాము. చట్నీ మాత్రం ముందు రోజు చేసాము. ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం రైస్ అలాగే పెరుగు కొంచెం నెయ్యి ఇవన్నీ వేసుకొని అయితే భోజనాన్ని 6 కంటే ముందే కంప్లీట్ చేసేసాము. పూజ కూడా ముందే చేసేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాతే భోజనం అయితే చేసామన్నమాట. అసలు ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎంత బాగా అనిపించిందో ఆ రోజు, యాక్టివ్గా అనిపించింది అనమాట. ఇదిగోండి ముందు రోజు అయితే ఇంకా మనం వాయినాలు తీర్చుకునేప్పుడు గోరింటాకు పెట్టుకుంటాం కదా, ఇంకా నేను మా అత్తయ్య అయితే గోరింటాకు అయితే పెట్టుకున్నాము. నాకైతే మా అత్తయ్య కాళ్ళకి చేతులకి 2 పెట్టిందనమాట. ఇదిగోండి తర్వాత ఇంకా 11 అవుతున్నప్పుడు మేమైతే వాయినాలు అయితే వేసాము. ఒక్కొక్క ప్లేట్లో 11 అట్లయితే వేసామన్నమాట. ఒక వాయనం వచ్చేసి అత్తయ్యకి, ఒక వాయనం వచ్చేసి గౌరీదేవికి, ఒక వాయనం వచ్చేసి నాకు. ఇంక ఇలా వేసి దేవుడి దగ్గర మళ్ళీ పూజ చేసుకొని హారతి ఇచ్చేసుకొని ఇంకా వాయనం అయితే మా అత్తయ్య ఇప్పుడు నాకు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మా అత్తయ్యకి అయితే ఇచ్చానమాట. మా అమ్మకి వాయనాలు తీరిని, మా అమ్మమ్మకి తీరిని, మా చెల్లికి తీరిని, నాకు ఒక్కదానికే పతి వాయనం అనేది పెండింగ్ ఉందన్నమాట. నేను ప్రెగ్నెన్సీలో ఉండడం వల్ల నాకు గ్యాప్ వచ్చేసింది. ఇంకా తర్వాత ఎవరు రిలేటివ్స్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల ఒక ఇయర్ అయితే తీర్చుకోలేదు. ఇంకా ఈ ఇయర్ అయితే మా అత్తయ్య వచ్చి తీర్చేయాలి అని చెప్పేసి వచ్చారనమాట. Kamacha. Sure, Rama. Come. Da fast. Hatuko. Da. Dagira. Hatuko. Same. Taku bonji bulti. Same. Taku bonji. Oh. ఇస్తినమ్మ వాయన, పుచ్చుకున్నమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన, పుచ్చుకున్నమ్మ వాయన, ఇస్తినమ్మ వాయన, పుచ్చుకున్నమ్మ వాయన. వాయనం తీసుకున్నావని తేడా. ఈశ్వరు శివుడు పార్వతి. నిష్ఠకు వాయనం ఇవ్వాలనా? ఇంకా వాయనం ఇచ్చేసిన తర్వాత అయితే దేవుడి దగ్గర ఉన్న తోరాలు మా అత్తయ్యకి నాది నాకు అయితే కట్టుకుంటున్నాం అనమాట. ఇంకా పాప ఏడుస్తుంది కదా అని చెప్పేసి తనకు కూడా ఒక తోరం అయితే రెడీ చేసాము. ఇంకా ఈ వాయినాలు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. మాకు వచ్చేసి చుక్క చూడకున్నా పర్లేదు, కొంతమందికి ఏంటంటే చుక్క చూసే తినాలి అలా ఉంటుంది. మాకైతే అలా ఏమీ లేదు.
మాకు ఫస్ట్ వాయినం తీర్చినప్పుడు ఉండ్రాళ్ళ తద్ది మామూలుగా అట్లా వాయినాలు అయితే తీర్చారు. ఇప్పుడు వచ్చేసి పతి వాయినం అయితే తీర్చుకుంటున్నాము. ఖచ్చితంగా పతి వాయినం తీర్చుకుంటేనే మాకు వాయినాలు అనేవి తీరినట్టు అనమాట. అందుకని చెప్పేసి మా అత్తయ్య వచ్చారు నెక్స్ట్ ఇయర్ మా ఆడపడుచుకి తీర్చడానికి, మా ఇంట్లో వాళ్ళమే సరిపోతాము అని చెప్పేసి. హోప్ ఈ వ్లాగ్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.